నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను మరియు నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. ఏపీలో 13వ తేదీ జరిగిన ఎన్నికల తర్వాత జరిగినటువంటి గొడవలు చాలా అసహ్యకరంగా, జుగుప్సాకరంగా, లా అండ్ ఆర్డర్ ఏమాత్రం నిలవలేదనేటట్టుగా చేసింది. దీని ద్వారా తెలిసింది ఏంటంటే 2 నెలలుగా రాష్ట్ర అధికారులు అందరూ కూడా, వ్యవస్థ అంతా కూడా ఈసీ చేతుల్లో ఉన్నా కూడా దాని మీద పట్టు సాధించలేదని తెలిసింది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పైన పోలీసులు మరీ అధికార పార్టీ బానిసల్లాగా పనిచేస్తూ ఉన్నారు. వారికి తోడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. నీతి నియమాలు పక్కన పెట్టి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా నిర్భయంగా, నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తున్నారు. దానికి ఉదాహరణ ఇసుక తవ్వకాలు. 2 నెలల క్రితమే ఇసుక తవ్వకాలు ఆపమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా, మొన్న ఈ మధ్య చెప్పినా కూడా మరి యథేచ్ఛగా దోపిడీ సాగిపోతున్నది. యంత్రాంగాలన్నీ కూడా నిర్వీర్యులై చూస్తూనే ఉన్నారు, కానీ ఏమీ అడ్డుకోలేకపోతున్నారు. అలాగే కూటమి మొదటి బహిరంగ సభ చిలకలూరుపేటలో జరిగింది. ఆ సందర్భంగా మరి లైవ్లో చూసాం అక్కడ పోలీసు వ్యవస్థ ఎంత విఫలమైందో. అక్కడ జనాలు వచ్చి మైక్ సెట్ల మీద పడుతున్నా, ఆ ఫ్లడ్ లైట్ల స్తంభాలు ఎక్కుతున్నా కూడా పోలీసులు ఏమాత్రం స్పందించలేదు. చివరకు పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు ప్రధాని జోక్యం చేసుకుని మైకులో పదే పిల్లలను దిగమని చెప్పేసి చెప్పటము చాలా లా అండ్ ఆర్డర్కు, పోలీసు వ్యవస్థకు సిగ్గుగా అనిపిస్తుంది. అలాగే విజయవాడ ప్రధాని రోడ్ షోలో కూడా మరి రోడ్ షోలో ఉన్నప్పుడు ప్రముఖులు వచ్చినప్పుడు పైన ఈ డ్రోన్లు ఎగరకూడదు అనేది రూల్. అలాంటి రూల్ ఉన్నప్పటికీ కూడా డ్రోన్లు ఎగురుతున్నా కూడా మరి మన పోలీసులు ఏమీ చేయలేకపోయారు. చివరకు భద్రతా సిబ్బందే ఆ జామర్లతో ఆ డ్రోన్లను దించడం జరిగింది. అలాగే మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యం అంత మితిమీరుతుంటే చూస్తూ ఉన్నారు. అన్నం పిన్న ఎరుగని నిరాయుధులైనటువంటి పీఓ ఏపీఓలను మాత్రం సస్పెండ్ చేశారు, కానీ ఆ డ్యూటీలో ఉన్న పోలీసులు కానీ ఇతర అధికారులు కానీ ఏమీ అనలేదు. అది మరి ఎలక్షన్ కమిషన్ పనితీరు. నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటనలో ఆయన ఎమ్మెల్యే రవి కిషోర్ చంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ర్యాలీ జరిపినారు పర్మిషన్ లేకుండా. ఆయన మీద ఏమీ చర్యలు లేవు. దానికి అనుమతి ఇవ్వనందుకు పోలీసుల మీద ఎలాంటి చర్యలు లేవు. సెంట్రల్ ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది? అధికారుల మీద ఎస్పీఐ, అడిషనల్ ఎస్పీ వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటే 2 కానిస్టేబుల్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది ఎలక్షన్ కమిషన్. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు నిఘా వ్యవస్థ అధికార పార్టీ కోసం పనిచేసినట్లుంది, కానీ ప్రజల క్షేమం కోసం, ప్రజల రక్షణ కోసం చేసినట్లుగా కనపడటం లేదు. ఇక న్యాయ వ్యవస్థ కూడా పిన్నెల్లి ఇతర నేరస్తులకు రక్షణ కల్పించడంలో తన డొల్లతనాన్ని ప్రదర్శించుకుంది. మరి రేపు ఫలితాల అనంతరం జరిగే గొడవలు ఏ రీతిలో ఉంటాయో, మరి మాచర్ల, చంద్రగిరి ఈ రేంజ్లో ఇతర కౌంటింగ్ కేంద్రాల వద్ద, పల్లెలలో కూడా గొడవలు జరుగుతాయోనని ప్రజలంతా కూడా భయంగా ఉన్నారు.